దాని కొరకై పరిశుద్ధ గ్రంథము నుండి క్రొత్త నిబంధన గ్రంథము యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. క్రొత్త నిబంధనలో పేజీ సంఖ్య 91వ పేజీలో రాయబడినటువంటి దేవుని వాక్యాన్ని బైబిల్ కలిగిన వారు, బైబిల్ చదవగలిగిన వారు నాతో కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. ప్రార్థన చేసుకుంది. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన యేసు ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. దేవా తండ్రి, మీరెంతైనా కూడా నమ్మదగిన దేవుడు అయి ఉండి మమ్మల్ని ప్రేమించి మా ఎడల మీకు వాత్సల్యత నూతనముగా కలిగినదై మా జీవితాల్లో మరొక నూతన ప్రభుదినాన్ని కిరీటంగా ఇచ్చారు. అందుని బట్టి స్తుతిస్తున్నాం. ఈ రీతిగా నీ ఇంటిలో నీ కృపాసింహాసనం దగ్గర మీరు స్వరక్తమిచ్చి సంపాదించిన సియోను సంఘముగా మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి కొరకై సిద్ధపరిచి సమకూర్చి తీసుకొచ్చిన ప్రతి సహోదరుడు సహోదరిని బట్టి వందనాలు. ఇంకెవరైతే మీ ఏర్పాట్లు మీ ప్రణాళికలు ఉన్నారో అటు వారు త్వరపడి మీ ఇంటికి రావడానికి కొరకై మీరే మార్గములు సరళం చేసి సకాలంలో మా మధ్యలోనికి క్షేమంగా మీరే నడిపించి మీ నామాన్ని మహింపరచుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు సియోని గీతాలతో మిమ్మల్ని కీర్తించి కొనియాడే కృపనిచ్చారు. అందుని బట్టి స్తుతిస్తున్నాం. ఈ సమయంలో కొద్ది సమయం మీరు ఏమై ఉన్నారో, ఎందుని బట్టి మిమ్మల్ని ఆరాధించాలో కొన్ని తలంపులు మీరు మాట్లాడితే మేము నేర్చుకుని వాటిని ఆధారం చేసుకుని మిమ్మల్ని ఆరాధించాలని మీ వైపు చూస్తూ ఉండగా మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. మంచిది. ఈ ఉదయకాల సమయంలో ప్రభుని ఆరాధించే దాని కొరకు ఒక మాట మనం చదువుతూ వచ్చాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనంలో సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారే మాట్లాడుతూ ఇట్లా అన్నారు. ఏమని? నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు ఏం చేస్తాడు? ప్రాణం. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఈ ఉదయకాల సమయంలో మనము ఆరాధించేటటువంటి దేవుడు ఎవరు? మంచి కాపరి. హీఈస్ ద గుడ్ షెపర్డ్. మంచి కాపరి అంట. ఆయన ఒక్కడే మంచి కాపరి కదా. ఇక మంచి కాపరులు ఎవరు లేరు మనకి. కాపరి అంటే సేవకుల కూడికల్లో చెప్తాను నేను. సేవకులు ఏమన్నా అనుకోని వాళ్ళు అనుకుంటారని నేను దేవుని పరిచర్యకి రాలా. కాబట్టి సేవకులు ఏమన్నా అనుకొని సేవకుల కూడికల్లో కాపరి అంటే 2 మాటలే చెప్తా. ఎక్కువ చెప్తే ఇంక చచ్చిపోతారు వాళ్ళు, ఎందుకులే అని. ఏమని చెప్తానంటే, కాపరి అంటే 1 కాసేవాడై ఉండాలి, 2 మేపేవాడై ఉండాలి. అంతేగాని కాపరి అంటే ఎట్లా ఉండకూడదు? ఇక్కడే కోపం వచ్చింది వాళ్ళకి. ఈ 2 మాటలే కోపం వస్తుంది. ఎట్లా ఉండకూడదు? కాపరి అంటే కాచేవాడై ఉండాలి తప్ప కోసేవాడై ఉండకూడదు మందని. 2 కాపరి అంటే మందని మేపేవాడై ఉండాలి తప్ప మందని మేసేవాడై ఉండకూడదు అంటాను, అంతే. ఇక వాళ్ళకి తాసుపాము దొక్కితే ఎంత కోపం వస్తుంది అంత కోపం వస్తుంది నా మీద. నీకేం తెలుసురా? కాపరంటే నువ్వు వాక్యం చెప్తావు, వెళ్ళిపోతావు నీ దారిని నువ్వు. మాకు ఎన్ని కష్టాలు ఉంటాయి అనుకున్నావు, ఎన్ని ఇబ్బందులు ఉంటాయి అనుకున్నావు. మేము ఫుల్ టైం సేవకులం అంటారు. ఏం ఫుల్ టైం చేస్తున్నారో నాకు అర్థం కాదు. మరి ఆదివారం 1 గంట వర్తమానం చెప్తారు, శుక్రవారం 1 గంట వర్తమానం చెప్తారు, శనివారం 1 గంట వర్తమానం చెప్తారు. ఎంతోడు దానికి మేము ఫుల్ టైం సేవకులు, నువ్వేముంది ఆఫ్టర్ ఆల్ సువార్థికుడు అంటుంటారు నన్ను. మరి ఏం ఫుల్ టైం చేస్తున్నారు నాకైతే అర్థం కాదు. నేను పొద్దున్న లెగిస్తే సాయంత్రం వరకు ప్రయాణాలు చేసి ఆ సాయంత్రం ఏదో ఒక చోట సువార్త చెప్పి మీటింగ్ పెట్టి ఇట్టా నా జీవితం అంతా గడిచిపోతూ ఉంది. పోయిన నెల మొదలుకొని ఇదిగో నిన్న పొద్దున వరకు ఖాళీ లేకుండా కంటిన్యూ మాట్లాడుతాను. నేనేమో గాలి తిరిగేవాడినట, ఫుల్ టైం సేవకుండా కాదట. వాళ్ళేం ఫుల్ టైం సేవకులట. సర్లే, వాళ్ళ గురించి మనకెందుకులే. కానీ మనం ఈ ఉదయకాల సమయంలో మనం ఆరాధించేటటువంటి ప్రభు ఎవరంట? ఆయన ఒక్కడే మంచి కాపరి. కాపరి అంటే చెప్పాను కదా, కాసేవాడు మేపేవాడై ఉండాలి తప్ప కోసేవాడు మేసేవాడై ఉండకూడదు. నేటి దినాల్లో కాపర్లందరూ అలా తయారయ్యారు. కోసే కాపర్లు మేసే కాపర్లే తప్ప మందని కాచే కాపర్లు మందని మేపే కాపర్లు కనిపించట్లా నేటి సార్వత్రిక సంఘంలో.
అయితే ఉదయకాల సమయంలో ప్రభువుని మనం ఆరాధించడానికి కలిగిన కారణము, ఎవరి కాపరి? ఈజ్ ఎ గుడ్ షెపర్డ్, మంచి కాపరి. సరే, మంచి కాపరి ఏం చేస్తాడంట? ఆయనే చెప్పాడు కింద, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణాన్నే పెడతాడంటండి. అందుకు ఆయన మంచి కాపరి అయ్యాడు. ఈ కాపర్లు మన ప్రాణం తీసే కాపరులాగా తయారయ్యారు. అందుకే వీళ్ళు మంచి కాపరులు అవ్వాల. ప్రభు మంచి కాపరి ఎందుకు అంటే ఆయన మన కొరకు తన ప్రాణాన్ని బలిగా అర్పిస్తూ వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రాణప్రియుడైనటువంటి కాపరి. ఆ హేతువుని బట్టి నేనేం చేయాలి? ప్రభువుని ఆరాధించాలి. సరే రండి త్వరగా. మరి మన ప్రాణం మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు అంటే అసలు మన ప్రాణం ఏ స్థితిలో ఉంది అని త్వరగా ఒక 5 సంగతులు చూద్దాం మన ప్రాణాన్ని గురించి. రండి, మొదటి సంగతి 30వ కీర్తన 3వ వచనం. 30వ కీర్తన 3వ వచనం స్పీడ్గా చదవండి. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతిలోనికి దిగకోకుండా నీవు నన్ను ఏం చేస్తూ వచ్చినావు? బ్రతికిస్తూ వచ్చినావు. చెప్పండి, ఇప్పుడు ఒకప్పుడు మన ప్రాణం ఎక్కడుందంట? పాతాళంలో ఉంది మన ప్రాణం. ఆల్రెడీ మన ప్రాణము గోతిలోనికి దిగిపోయినంత పరిస్థితి అయిపోయిందట మన ప్రాణము. అలా పాతాళంలోనికి దిగిపోయినటువంటి మన ప్రాణాన్ని విమోచించడానికి కొరకు, లేదా అక్కడ నుండి విడిపించడానికి కొరకే మంచి కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభువారు మానవుడిగా ఈ భూమి మీదకి దిగివచ్చి కలవరిశిలలో ఆయన చేసిన త్యాగపూరితమైన బలియాగము ద్వారా, లేదా ఆయన చేసిన ప్రాణ త్యాగము ద్వారా ఈ రోజున పాతాళంలో ఉన్నటువంటి మన ప్రాణాన్ని ఆయన ఏం చేసినాడు? బయటికి లేవదీస్తూ వచ్చింది. అందుకే నేను 40వ కీర్తన 2వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఏమని? నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి. అంటే ఇప్పుడు ఒకప్పుడు మన ప్రాణం ఎక్కడుంది చెప్పండి? నాశనకరమైనటువంటి గుంటలో ఉంది, జిగటగలిగినటువంటి దొంగ ఊబిలో ఉంది. ఆ ఊబిలో మన ప్రాణం చిక్కుకొని పోయి ఉంటే రక్షించండి, కాపాడండి, కాపాడండి అని మనం అరుస్తూ ఉంటే మన అరుపులు విని ఒక్కడు కూడా మనల్ని రక్షించినోడు ఎవడు కూడా లేడు. ఎందుకని? ఎక్కడున్నాం మనము? ఊబిలో ఉన్నాం. ఊబిలో ఉన్నోడిని ఎవడూ రక్షించడు. ఎందుకు? దూకితే వాడు కూడా మునిగిపోతాడేమో ఊబిలో అని. అందుకనే ఒకప్పుడు మనం ఎక్కడున్నామంట? జిగటగలిగినటువంటి దొంగ ఊబిలో మన ప్రాణం ఏమైంది అంటే మన ప్రాణము చిక్కుబడిపోతా వచ్చింది. అలా చిక్కుబడిపోయినప్పుడు ఎవ్వరు కూడా మనల్ని రక్షించలా. ఉండటానికి ఎంతమంది ఉన్నారు మనకి? చెప్పరే, ఉండటానికి ఎంతమంది ఉన్నారు మనకి? మనం అందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే కదండి, అందుకే అడుగుతున్నాను. ఎంతమంది ఉన్నారు ఉండటానికి? 33 కోట్ల మంది ఉన్నారంట. ఎంతమంది? 33 కోట్ల మంది. ఎందుకు? ఉపయోగం ఏముంది? ఒక్కడు కూడా మనల్ని ఏం చేయలేదు. ఆ జిగటగలిగిన దొంగ ఊబిలో నుండి మన ప్రాణాన్ని పైకి లేవనెత్తలేకపోయినా, రక్షించలేకపోయినా, నువ్వు చావు మా వల్ల కాదు అని చేతులు ఎత్తేసిన వాళ్ళే 33 కోట్ల మంది. కానీ ఉదయకాల సమయంలో నేను ప్రభుని ఆరాధించడానికి కలిగిన ఈ మంచి కాపరి, నన్ను ప్రేమించినటువంటి కాపరి, ప్రాణప్రియుడైనటువంటి కాపరి, మన కొరకు తన ప్రాణాన్ని ధారపోసినటువంటి కాపరి, మన ప్రాణము ఆ నాశనకరమైన జగటగలిగిన దొంగ ఊబిలో కొట్టుమిట్టాడుతూ ఉంటే కాపాడేవారు ఎవ్వరూ లేకపోతే ఉన్నత స్థలంలో నుండి చెయ్యి చాచి ఆయన మన ప్రాణమును ఏం చేసినాడు? ఆయన మనల్ని పైకి లేవనెత్తి రోజున దేవుని సంఘములో మన పాదాలని స్థిరపరిచాడు. ఆ హేతువుని బట్టి నేనేం చేయాలి? ప్రభువుని ఆరాధించాలి. పాతాళంలో ఉన్న మన ప్రాణాన్ని ఎట్లా లేపాడు ప్రభు? ఒక మాట చదువుకుని ముందుకు వెళదాం. మత్తయి సువార్త 27:50 చదవండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 50వ వచనం. ప్రభుని ఆరాధించడానికి కలిగిన కారణం. మరలా బిగ్గరగా కేక వేసి తన ప్రాణాన్ని ఏం చేసినాడంట? విడిచాడు. చూసావా? ఆ సిలువలో యేసు ప్రభువారు తన ప్రాణము పెట్టడము ద్వారా పాతాళముకి దిగిపోయి ఉన్నటువంటి మన ప్రాణాన్ని ఆ పాతాళంలో నుంచి పైకి ఏం చేసినాడు? ఆయన
ఆ హేతువుని బట్టి మనం ఏం చేయాలి చెప్పండి? ప్రభువుని ఆరాధించాలండి కదా. ఇది మొదటి మాట. రెండవ మాట చూద్దాం. 23వ కీర్తన 3వ వచనం. మన ప్రాణం ఎట్లా ఉందో చూద్దాం. 23వ కీర్తన 3. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచూ ఉన్నాడు. చాలు. అంటే ఒకప్పుడు దావీదు ప్రాణానికి ఏం లేదు? సేద లేదు, నెమ్మది లేదు, విశ్రాంతి లేదు. ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ ఉన్నటువంటి మన ప్రాణాలకు కూడా ఒకప్పుడు ఏమి లేదు చెప్పండి? సేద అంటే విశ్రాంతి, నెమ్మది లేక కొట్టుమిట్టాడుతూ ఈ ప్రాణం పోతే బాగుండు, లేకపోతే ఈ ప్రాణం నేను తీసేసుకుంటే బాగుండు, ఎందుకు నాకు ఈ ప్రాణము అని సమాధానము, శాంతి లేక కొట్టుమిట్టాడుతున్న మన జీవితాల్లో ఈ రోజున మన ప్రాణానికి ఏమిచ్చినాడు దేవుడు? నెమ్మదినిచ్చాడండి. చూడండి ఒక మాట 19వ కీర్తన 7వ వచనం చదవండి. ఎందుకు మానవుని ప్రాణానికి సేద ఉండదో చూద్దాం. యథార్థమైనది. చాలు. అది ప్రాణమును ఏం చేస్తుందంట? తెప్పరలు చేస్తుంది. ఒకప్పుడు ఎందుకు మన ప్రాణానికి సేద లేదు అంటే దేవుని వాక్యం లేదు. ఈ రోజుకి కూడా ఎంత సంపాదించినా కూడా వారి ప్రాణానికి నెమ్మది, శాంతి, సమాధానం ఎవరికి ఉండదు అంటే ఎవరిలో అయితే దేవుని వాక్యము, దేవుని ధర్మశాస్త్రం ఉండదో వారి ప్రాణానికి ఏముండదు చెప్పండి? సమాధానం ఉండదు, విశ్రాంతి ఉండదు, సేద ఉండదు. అందుకని ఇక్కడ అన్నాడు, దేవుని వాక్యమట మన ప్రాణాన్ని ఏం చేస్తుందంట? తెప్పరిల్ల చేస్తుంది. అంటే మంచి ఎండలో పడి వచ్చాము, ఎండలోకి పడి ఇంట్లోకి రాగానే ఆనంద్ ఏసీ ఆన్ చేసి ఫ్రిడ్జ్లో నీళ్ళు ఇచ్చాడు అనుకోండి, మన ప్రాణం ఎట్లుంటుంది చెప్పండి? తెప్పరిల్లినట్లు ఉంటుంది కదా. అట్లా దేవుని వాక్యమట ఒక విశ్వాసి యొక్క ప్రాణాన్ని ఏం చేస్తుంది? తెప్పరిల్ల చేస్తుంది. ఒకప్పుడు ఈ దేవుని వాక్యం యొక్క అనుభవం మన జీవితంలో లేదు కాబట్టే మన ప్రాణానికి కూడా ఏం లేదు చెప్పండి? సేద, విశ్రాంతి అనేది లేనే లేదు. రెండవది 41వ కీర్తన 4వ వచనం చదవండి. 41వ కీర్తన 4వ వచనం. కరుణింపుము. అది ఎందుకు మానవుని యొక్క ప్రాణానికి స్వస్థత లేదు? పాపము చేసిన కారణాన్ని బట్టి. ఒకప్పుడు మన ప్రాణానికి కూడా ఎందుకు సేద లేదు, నెమ్మది లేదు అంటే పాపం ఎవరిలో ఉంటుందో, పాపం మనలో ఉన్నంత వరకు కూడా ఆ ప్రాణానికి నెమ్మది, స్వస్థత అనేది లేనే లేదు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రభు మన ప్రాణాన్ని కూడా ఏం చేస్తూ ఉన్నాడంట? ఆయన సేద తీరుస్తూ ఉన్నాడు, మన ప్రాణానికి నెమ్మదినిస్తూ ఉన్నాడు. ఆ రోజున 23వ కీర్తనలో పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తున్నాడు, శాంతికరమైన జరముల యొద్ద నన్ను నడిపిస్తున్నాడు, నీతి మార్గంలో నడిపిస్తున్నాడు, నా ప్రాణానికి నెమ్మదిని సేదన తీరుస్తున్నాడు అని దావీదు ఎట్లయితే చెప్పాడో అలాగే మనల్ని కూడా ప్రభు తన వాక్యము చేత మనల్ని పోషిస్తూ, తన శరీర రక్తమాంసములు మనకు ఆహారంగా ఇచ్చి మనల్ని బలపరుస్తూ ఈ రోజున మన ప్రాణానికి కూడా సేద తీరుస్తూ నెమ్మదినిస్తూ ఉన్న హేతువుని బట్టి నీవు నేను ఏం చేయాలి? ప్రభువుని ఆరాధించాలి. ఒకవేళ వాక్యమే లేకపోతే అదే కదా మత్తయి 4:4 ప్రభు అన్నాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన కూడా ఏం చేస్తాడు? జీవిస్తాడన్నాడు. కాబట్టి దేవుని వాక్యము ద్వారా మన ప్రాణాన్ని పోషిస్తూ, మన ప్రాణాన్ని బలపరుస్తూ, మన ప్రాణాన్ని సేద తీరుస్తున్నాడు. అందుకని 119, 150లో ఉంటుంది, నీ వాక్యమే నన్ను బ్రతికించను, బాధలలో నాకు అదే నెమ్మదిని ఇచ్చనంటాడు. ఆ వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది, ఆ వాక్యమే మనల్ని పోషిస్తుంది, ఆ వాక్యమే మనల్ని బలపరుస్తుంది, ఆ వాక్యమే మనల్ని సేద తీరుస్తుంది, ఆ వాక్యమే మనల్ని ఆదరిస్తుంది. ఆ హేతువుని బట్టి నీవు నేనేం చేయాలి? ప్రభువుని ఆరాధించాలి. యేసు ప్రభువారు వాక్యమై ఉన్నటువంటి దేవుడు మానవుడిగా భూమి మీదకి దిగి వచ్చి తన ప్రాణాన్ని సిలువలో అర్పించడం ద్వారా ఈ రోజున మన ప్రాణానికి ఇచ్చిన నెమ్మదిని బట్టి మనం ప్రభువుని ఏం చేయాలి? ఆరాధించాలి. మూడవది ఎట్లా ఉంది మన ప్రాణము చూద్దాం రండి. 55వ కీర్తన 18వ వచనం. అది మూడవది. ఎట్లా ఉందట మన ప్రాణము? ఒకప్పుడు ఎట్లుంది? బంధించబడి ఉంది. విమోచనకి ఆపోజిట్ వర్డ్ ఏంటి? బంధించబడిపోయింది.
పాపము చేత బంధించబడిపోయింది, శాపము చేత బంధించబడిపోయింది, దుర్నీతి చేత బంధించబడిపోయింది, పితృపారంపర్యమైన వ్యర్థమైనటువంటి ఆచారాల చేత, అలవాట్ల చేత, మూఢ నమ్మకాల చేత మన ప్రాణం ఏమైపోయింది చెప్పండి? ఒకప్పుడు బంధించబడిపోయి ఉంది. అలాంటి బంధించబడినటువంటి లేదా శత్రువైనటువంటి అపవాది చేత బంధించబడిపోయింది మన ప్రాణము. అలాంటి బంధించబడినటువంటి మన ప్రాణాన్ని ప్రభు ఏం చేసినాడట? ఈ రోజున విమోచిస్తూ వచ్చినాడు. ప్రియదేవుని బిడ్డ, మనల్ని విమోచించడానికి కొరకే, మన ప్రాణముని విమోచించడానికి కొరకే మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో ప్రభు అన్నాడు, మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచర్య చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన్ను తాను అప్పగించుకునే దాని కొరకే వచ్చాడు. ఆ శిలువలో ఆయన చేసినటువంటి విమోచన కార్యము ద్వారా ఈ రోజున బంధించబడిపోయిన మన ప్రాణాన్ని ప్రభు ఏం చేశాడు? విడిపించాడు, విమోచించాడు. ఒకప్పుడు మన ప్రాణము ఎక్కడుండేది? అపవాది చేతిలో ఉండేది కదా. చిన్నప్పుడు కథలో చెప్పేవాళ్ళు కదా, మాయల పకీరు ప్రాణం ఎక్కడుండేది? ఆ చిలకలో ఉండేది అన్నట్టు చెప్పేవాళ్ళు చిన్నప్పుడు మనకి. అట్లాగే ఒకప్పుడు మన ప్రాణం కూడా ఎక్కడ ఉండేది? ఆ మాయల పకీరు అపవాది చేతిలో ఉండేది. ఆడెట్లా ఆడిస్తే అట్లా ఆడుతున్నాడు మానవుడు ఇప్పటికీ కూడా. ఎందుకని? మానవుని ప్రాణం ఎవడి చేతిలో ఉంది? వాడి చేతిలో ఉంది. ఇప్పుడు వాడి చేతిలో నుండి ప్రభు ఏం చేశాడు? విడిపించాడు, మనల్ని విమోచించాడు, మన ప్రాణాన్ని కాపాడుతూ వచ్చినాడు. బంధించబడిపోయినటువంటి నా శత్రువుల చేత బంధించబడిన నా ప్రాణమును విమోచించాడన్నాడు దావీదు. ఈ రోజున మనం కూడా విమోచించబడ్డాం, స్వతంత్రించబడుతూ వచ్చినాం. ఇప్పుడు ఎవ్వరికి, మన ప్రాణం మీద ఎవ్వరికి అధికారం లేనే లేదు. ప్రభు అన్నాడు, పాతాళము యొక్కయు తాళపు చెవులు నా చేతిలో, మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చెవులు నా చేతిలో ఉన్నాయి అన్నాడు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. మరణమును తప్పించుట ప్రభు అయిన యెహోవా వశం అన్నాడు. ఇప్పుడు మన ప్రాణం తీయడానికి శత్రువుకి అవకాశం లేనే లేదు. ఎందుకంటే మన ప్రాణం ఒకప్పుడు వాడి చేతిలో బందీగా ఉండేది. ఇప్పుడు ప్రభు వాటిని చేతి నుండి మనం విడిపించినాడు, విమోచించాడు. ఇప్పుడు స్వేచ్ఛగా, స్వతంత్రంగా మనం ప్రాణంతో మన ప్రభువుని ఏం చేయాలా? ఆరాధించాలి, ఘనపరచాలి, మహిమపరచాలి. ఇది 3. 4వ సంగతి ఎట్లా ఉంది? ఒకప్పుడు మన ప్రాణము 42వ కీర్తన 11వ వచనం. 42వ కీర్తన 11వ వచనం. చాలు చెప్పండి, ఒకప్పుడు ఎట్లా ఉంది మన ప్రాణము? కృంగిపోయిన ప్రాణం. మొదటిది ఎటువంటి ప్రాణమని చూసాం మనం? చెప్పండి. పాతాళంలో దిగిపోయినటువంటి స్థితిలో ఉంది మన ప్రాణము. రెండవదేమో నెమ్మది, విశ్రాంతి, సేద లేనటువంటి స్థితిలో ఉంది మన ప్రాణము. మూడవదేమో బంధించబడిపోయి ఉంది మన ప్రాణము. నాలుగవది ఎలా ఉంది మన ప్రాణం? ఒకప్పుడు కృంగిపోయింది. ఎవరి ప్రాణం కృంగిపోతుంది? ఎందుకు మానవుని ప్రాణం కృంగిపోతుంది? రండి గబగబా చూద్దాం. 57వ అధ్యాయం యెషయా గ్రంథం 21వ వచనం. 57వ అధ్యాయం 21 యెషయా గ్రంథము. దుష్టులకు నెమ్మది చాలు. చెప్పండి, దేనికి మానవుని ప్రాణం కృంగిపోతుంది? ఎవరైతే దుష్టత్వంలో ఉంటారో వారి ప్రాణం ఏమైపోతుంది చెప్పండి? ఎప్పుడు కూడా కృంగిపోతుంది, నెమ్మది ఉండనే ఉండదు. ఒకటి. తర్వాత 20వ అధ్యాయం 4వ వచనం యోబు గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం. అక్కడేమనుంది? భక్తిహీనుల ప్రాణానికి ఏముండదట? సంతోషం ఉండదట. రెండవది, ఎందుకు మన ప్రాణానికి సంతోషం ఉండట్లేదు అంటే, ఎవరైతే భక్తిహీనతలో ఉంటారో వారి ప్రాణాలకి ఏముండదు చెప్పండి? సంతోషం అనేది ఉండనే ఉండదండి. ఇలా దుఃఖముతో, నిట్టూర్పుతో, సంతోషం లేక మరి భక్తిహీనులుగా, దుష్టులుగా ఉన్నటువంటి మన ప్రాణమును విమోచించడానికి కొరకే, లేదా మన ప్రాణమునకు మరి నెమ్మదిని, కృంగిపోయిన మన ప్రాణమును లేవనెత్తడానికి కొరకే యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణాన్ని సిలువలో మన కొరకు బలిగా అర్పిస్తూ వచ్చినారు. ఆయన గెత్సెమనే వనంలో, అక్కడ రాయబడింది మత్తయి సువార్త 26వ అధ్యాయం 38వ వచనంలో,
ఆయన గెత్సెమనే వనంలో ఉన్నట్టు తన ప్రాణము, మరి చూడండి అక్కడ ఏమని ఉందో, మత్తయి సువార్త 26:38 ప్రభుని ఆరాధించడానికి కలిగిన కారణం ఏంటో చూద్దాం. మరణమగునంతగా తన ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉండగా, చాలు, తన ప్రాణం ఎట్లా అయిందట? బహు దుఃఖాక్రాంతుడిగా మార్చబడ్డాడు. ఎందుకు అంటే దుఃఖములో కృంగిపోయిన స్థితిలో ఉన్నటువంటి మన ప్రాణాన్ని ఆయన నెమ్మది ఇవ్వడానికి కొరకు తన ప్రాణంలో బహు దుఃఖాక్రాంతుడవుతూ వచ్చినాడు. ఇదే త్యాగం అంటే. అంతగా గెత్సెమనే వనంలో తన ప్రాణమును బహు దుఃఖాక్రాంతుడిగా చేయబడుతూ వచ్చినాడు. కాబట్టే ఈ రోజున మన ప్రాణాన్ని కృంగిపోయిన స్థితిలో నుండి సంతోషకరమైనటువంటి ఆనందకరమైన స్థితిలోనికి, మన ప్రాణానికి నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని ఇస్తూ వచ్చిన హేతువును బట్టి నీవు నేనేం చేయాలి? ప్రభువుని ఆరాధించాలి. ఇది 4. రండి ఆఖరిగా 5వది చెప్పి నేను ముగిస్తాను. 5వది 138వ కీర్తన 3వ వచనం. నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి అన్నాడు. చాలు. నా ప్రాణంలో ఏం పుట్టించావు? త్రాణ అంటే ఏంటి తెలుసా? తెలీదా? సరే, ఇట్లా అడుగుతాను, చెప్పండి. ఎవరైనా ఒక వ్యక్తి సడన్గా ఉన్నట్లుండి కళ్ళు తిరిగి కింద పడిపోయాడండి మీ మధ్యలో, ఒక సైన్స్ స్టూడెంట్గా, లేకపోతే 10th క్లాస్లో సైన్స్ అనే సబ్జెక్ట్, ఫిజికల్ సైన్స్, న్యాచురల్ సైన్స్ అనే సబ్జెక్టు పాస్ అయినటువంటి ఒక స్టూడెంట్గా నువ్వు చేసేటటువంటి ఫస్ట్ ఎయిడ్, ప్రథమ చికిత్స ఏంటి చెప్పు? వాటరు ముఖం మీద కొడతారు. తర్వాత అయ్యా లెమన్ వాటర్ ఇస్తావు. అసలు వాడు అన్కాన్షియస్ అనుకుందాం, పడడంతోనే అన్కాన్షియస్ స్టేజ్కి వెళ్ళాడు. ఏం చేస్తావు? ఫస్ట్ ఎయిడ్, మొదట ప్రథమ చికిత్స. అందుకనే నందు మీరు ఎవరిని బతికించట్లేదు. ఆడి ముఖం మీద నీళ్లు కొట్టి, సోడాలు కొట్టి, నిమ్మకాయ నీళ్ళు ఇచ్చి, మజ్జిగ ఇచ్చి, థమ్సప్ ఇచ్చి అన్నీ ఇస్తున్నావేమో. అందుకని ఆడి గుండె ఆగిపోతుంది. ఎప్పుడు ఇవ్వకూడదు తెలుసు అట్లా. గాలి ఆడేటట్లు ఆయన తీసుకెళ్ళి ఏసీ రూమ్లో పెట్టాలి. ఫస్ట్ ఎయిడ్ చెప్పనా నేను? ఫస్ట్ ఎయిడ్ ఏం చేయాలి అంటే, మీరు వాడి చేయి పట్టుకోగానే కాళ్ళు చేతులు చల్లబడిపోతాయి. కాళ్ళు చేతులు చల్లబడుతున్నాయి అంటే అర్థం ఏంటి అంటే చనిపోవడానికి దగ్గరలో ఉన్నాడు. అట్లా చనిపోయేవాడికి నువ్వు ముఖం మీద నీళ్లు కొట్టి, నిమ్మకాయ నీళ్ళు ఇచ్చి ఇవన్నీ ఇస్తే ఇంకా తొందరగా చచ్చిపోతాడు. ఫస్ట్ చేయాల్సిన ప్రథమ చికిత్స ఏంటి అంటే, ఒకళ్ళు కాళ్ళు ఒకళ్ళు చేతులు ఏం చేయాలి? బాగా రుద్దాలి. ఎందుకు రుద్దాలి? రుద్దితే ఏమొస్తుంది? వేడి వస్తుంది. అప్పుడు మళ్ళీ తన బాడీలో హీట్ ఎప్పుడైతే ప్రొడ్యూస్ అవుతుందో మళ్ళీ ఏమవుతాడు? బ్రతుకుతాడు. కాన్షియస్ వస్తాడు, పల్స్ పెరుగుతుంది, అప్పుడు బ్రతుకుతాడు. ఇప్పుడు చెప్పండి, గట్టిగా రుద్దడాన్ని ఏమంటారు? అదే ఇప్పుడు మీరు చదివింది. నా ప్రాణానికి ఏం పుట్టించావు? త్రాణ. అది సంస్కృతంలో త్రాణ. బైబిల్ రాసేటప్పుడు సంస్కృతం వాళ్ళు రాశారు, బ్రాహ్మలు రాశారు, ట్రాన్స్లేషన్ చేశారు. పురుషోత్తం చౌదరి అంటే ఒరిస్సా బ్రాహ్మలు ఆయన, పురుషోత్తం చౌదరి. ఇంకా కొంతమంది అప్పట్లో చదువు వచ్చిన వాళ్ళు బ్రాహ్మలే, ఇంకెవరికి చదువుకోవడానికి వీల్లేదు. చదువుకోవాలని ప్రయత్నం చేస్తే వాళ్ళు 4 కోసేవాళ్ళు. అందుకని ఎవరు చదివే బ్రాహ్మణులు ఒక్కళ్ళే చదువుకున్నారు కాబట్టి వాళ్ళే ట్రాన్స్లేషన్ చేశారు. అందుకనే బైబిల్లో నేను 2 తప్పులు పట్టుకున్నా. ఎప్పుడైనా నువ్వు బెంగళూరు వెళ్ళినప్పుడు బైబిల్ సొసైటీకి వెళ్తే వాళ్ళతో చెప్పు, మా అన్న 2 తప్పులు పట్టుకున్నాడు, ఈ సరి చేస్తారా సరి చేయరా మీరని. ఏంటి ఆ 2 తప్పులు అంటే, ఒకటి ఎస్తేర్ గ్రంథంలో హిందూ దేశము అని రాశారు 2 సార్లు. ఏం రాశారు? హిందూ దేశం అన్నారు. అసలు హిందూ అనే పదం మన ఇండియన్ హిస్టరీలోనే లేదు. హిందూ అనే పదం లేదు అసలు. ఊరికే వెళ్ళి చెప్పుకుంటారు మేము హిందువులు అంటారు కానీ అసలు హిందూ అనే పదమే లేదు. మన దేశానికి హిందూ దేశం అనే దేశం కాదు. మన దేశం పేరేంటి? ఫస్ట్
సింధు దేశం, తర్వాత హిందూ దేశం, తర్వాత హిందూనే INDU హిందూ వల్ల INDIA ఇండియా అయ్యింది, ఇండియా దేశము. ఇప్పుడు పిచ్చి మోడీ వచ్చిన తర్వాత ఇండియా కాదు భారత్ అని పెట్టాడు తప్ప అసలు మన దేశానికి హిందూ అనే పేరు లేనే లేదు. కాబట్టి బైబిల్ సొసైటీ వాళ్ళు తప్పేశారు, ఎస్తేరు గ్రంథంలో హిందూ దేశం అన్నారు. కాబట్టి హిందూ దేశం కాదు ఇది ఒక తప్పు. రెండవ తప్పు ఏంటంటే ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుడు ఒక నిబంధన పెడుతూ, ఇక ఎప్పటికీ నేను వర్షాన్ని కురిపించి ఇది మొత్తం ముంచేయను, దానికి సూచనగా నేను మేఘంలో ఏమని రాశాడు? ఇంద్రధనస్సు అన్నారు. ఇంద్రుడు అనేది ఒక మైథాలజీ, ఇంద్రుడు అనేవాడే లేడు. మళ్ళీ ఇంద్రధనస్సు అనే పదం ఎందుకు పెట్టావు బైబిల్లో? అసలు ఇంద్రుడు ఎవడు? వాడెవడు? హిందూ పురాణాల్లో ఉండేటటువంటి స్వర్గానికి అధిపతి ఇంద్రుడు. ఆయన దగ్గర రంభ ఉంటుంది, ఓరవస ఉంటుంది, మేనక ఉంటుంది, తిలోత్తం ఉంటుంది అని సినిమా వాళ్ళు చెప్పారు ఇంద్రుడు గురించి కదా. ఆ ఇంద్రుడు గురించి అసలు లేనిదాన్ని ఇంద్రధనస్సు అని నీ బైబిల్లో పెట్టడం తప్పది. బైబిల్ సొసైటీ వాళ్ళకి చెప్పాలి అది. ఆ పాట తీసేయాలి. ఇంద్రధనస్సు కాదు, మేఘములో ధనస్సు నుంచాడు అంతే. ఇట్స్ రెయిన్బో, అంతేగాని ఇంద్రుడి ధనస్సు, చంద్రుడి ధనస్సు, సూర్యుడి ధనస్సు కాదు. ఆ 2 పదాలు నేను కనిపెట్టిన పదాలు తప్పు పదాలు, ఈ బైబిల్లో తప్పుగా ముద్రించారు. అందుకని ఎక్కువ సంస్కృత పదాలు ఉంటాయి బైబిల్లో. త్రాణ అంటే మీకు అర్థం కాల, చూసారా? మన భాషలో అయితే వేడి పుట్టించటం అన్నమాట. అంటే ఇప్పుడు చెప్పండి, ఒకప్పుడు మన ప్రాణానికి దేవుడు త్రాణ పుట్టించి మనల్ని బ్రతికించాడు అంటే అసలు ఆల్మోస్ట్ మన ప్రాణం ఏమైపోయింది చెప్పండి? చచ్చిన స్థితిలో ఉన్నామని. అదే కదా పౌలు అన్నాడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉన్నారు అన్నాడు. చచ్చిన వారై ఉండినప్పుడు క్రీస్తుతో కూడా ఆయన మిమ్మును బ్రతికించాడు. ఈ ఉదయకాల సమయంలో ఒకప్పుడు మన ప్రాణము కూడా మరి చచ్చిన స్థితిలో, చల్లారిపోయినటువంటి స్థితిలో, చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మన ప్రాణాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తూ వచ్చినారు? బ్రతికించినారు. మనల్ని బ్రతికించడానికి కొరకే యేసు ప్రభువారు సిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పిస్తూ వచ్చారు. జీసస్ డైడ్ ఫర్ యూ. యేసు నీ కొరకు చనిపోయాడు కాబట్టే యూ హ్యావ్ టు లివ్ ఫర్ హిమ్. ఆయన కొరకు మనం ఏం చేయాలా? బ్రతకాల. అంటే ఒకప్పుడు ఆల్మోస్ట్ మన ప్రాణం ఏమైపోయింది? చచ్చింది. అందుకనే ప్రభు అన్నాడు సార్దీస్ సంఘాన్ని చూసి, మీరు జీవిస్తున్నారన్న పేరు మాత్రమే మీకుంది కానీ మీరు మృతులే అన్నాడు. చచ్చిన వారమే మనం. పాపములు, అపరాధములు మానవుడిని చంపేస్తూ ఉన్నాయి. అలాంటి చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మన ప్రాణాన్ని బ్రతికించడానికి కొరకే యేసు ప్రభువారు సిలువలో తన ప్రాణాన్ని అర్పిస్తూ వచ్చాడు. ఈ హేతువుని బట్టి మనం ఏం చేయాలి? ప్రభువుని. ఎవరి దేవుడు? మంచి కాపరి. మంచి కాపరి ఏం చేస్తాడు? ప్రాణం పెడతానని చెప్పినట్లుగానే మన ప్రాణం కొరకు ఆయన ప్రాణాన్ని సిలువలో పెట్టాడు. ఆ హేతువుని బట్టి మనం ఏం చేయాలి? ప్రభువుని చెప్పండి. దేనికి ఎట్లా ఉందో ఒకప్పుడు మన ప్రాణము? మొదటిది, పాతాళంలో ఉన్న మన ప్రాణాన్ని ఈ రోజున ఆయన పాతాళం నుంచి లేవనెత్తి పరలోకానికి వారసులుగా చేసిన హేతువును బట్టి ప్రభువుని ఆరాధన. రెండవది, నెమ్మది విశ్రాంతి సేదలేనటువంటి మన ప్రాణానికి ఈ రోజునేమిచ్చినాడు? ఆయన నెమ్మదినిచ్చాడు, సంతోషం ఇచ్చాడు, సమాధానం ఇచ్చి విశ్రాంతి తీరుస్తున్న హేతువును బట్టి ఆరాధన. మూడవది, శత్రువు చేతిలో, పాపము చేతిలో, శాపము చేతిలో బంధించబడిపోయిన మన ప్రాణానికి ఈ రోజున విడుదల, విమోచన ఇచ్చిన హేతువును బట్టి, మన ప్రాణానికి స్వేచ్ఛ, స్వాతంత్రం ఇచ్చిన హేతువును బట్టి ప్రభువుకి ఆరాధన. నాలుగవది, కృంగిపోయిన మన ప్రాణాన్ని ఆయన సంతోషము, ఆనందం ఇచ్చి మరలా లేవనెత్తిన హేతువును బట్టి ఆరాధన. నాలుగవది, చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మన ప్రాణాన్ని ఆయన మరణం ద్వారా మరలా తిరిగి బ్రతికించిన హేతువును బట్టి ఆరాధన. ముగింపు మాట యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ. మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును, చాలు ఏం చేశాడట? తన ప్రాణాన్ని ఆఖరి రక్తబొట్టు వరకు తన ప్రాణాన్ని మన కొరకు ఏం చేశాడంట?
ధారపోసాడండి. ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు, కానీ ఎవ్వరూ కూడా మన ప్రాణ విమోచన కొరకై వారి ప్రాణాన్ని బలిగా ధారపోసిన వారు ఎవ్వరూ కూడా లేనే లేరు. అందుకు ప్రభువుని ఆరాధించాలి మనం. ఎవ్వరు కూడా వాళ్ళ ప్రాణం మన కొరకు ఇచ్చిన వాళ్ళు ఎవరు కూడా లేనే లేరు. అంతుట్టిదే ఊరికే చెప్తారు మెసేజ్ల్లో, మీ దగ్గర ఎవరు లేరు ఎవరొస్తలేని పిల్లలు, మెసేజ్ల్లో లేకపోతే ఆ పార్కుల్లో వీటిల్లో చెప్తారు ఏమని, నా ప్రాణము నువ్వే ప్రియా అంటారు. అవసరమైతే నీకోసము నా ప్రాణమైనా ఇచ్చేస్తాను ప్రియా అంటాడు. అంతుట్టిదే. ఇస్తాడా? ఎవడో సావడు. కావాలంటే మీరే ప్రాక్టికల్ టెస్ట్ చేసి చూడండి. ప్రాణం అంటే ఏంటి? బైబిల్ భాషలో ప్రాణం అంటే ఏంటి? రక్తం. రక్తమే ప్రాణం, అవునా? ప్రాణము ధారపోసాడు అంటే అర్థం ఏంటి? తన రక్తమంతా మన కోసం ఏం చేసినాడు? ధారపోసాడు. మీరు లేవేకాండం నిర్గమకాండం చదివితే ప్రాణము అంటే ఏమని చెప్పినాడు దేవుడు? రక్తమే ప్రాణం. అందుకనే మీరు ఏదైనా కోస్తే రక్తం తినద్దు అంటాడు. ఆ రక్తంలో ప్రాణం ఉంటుంది కాబట్టి, రక్తమే ప్రాణం కాబట్టి రక్తాన్ని వదిలేయండి అంటాడు. ఇప్పుడు నీ కోసం నా ప్రాణమే ఇస్తానంటే ఏంటి అర్థము? రక్తం ఇమ్మని చూడండి. ఓ మెసేజ్ పెట్టండి, నాకు ఊరికే కాళ్ళు తిరుగుతున్నాయి అని మా అమ్మ హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ అమ్మ చెప్పింది, ఏమి లేదండి మీ అమ్మాయికి రక్తం తక్కువగా ఉంది, ఎనీమియా అనే జబ్బు వచ్చింది, అందుకే ఊరికే కళ్ళు తిరిగి పడిపోతుంది, కాబట్టి ఈ అమ్మాయికి ఒక 2 ప్యాకెట్లు రక్తం ఎక్కిస్తే సెట్ అవుతుందండి అని అందండి. కాబట్టి ఎవడెవడో రక్తం ఎందుకు ఎక్కించుకోవడం, నువ్వు ఉన్నావుగా నా ప్రాణప్రియుడివి, నీ రక్తం ఇచ్చే ఎక్కించుకుంటాను నేను అని ఒక మెసేజ్ పెట్టు. ఏమంటాడు? నిన్నే చెప్పాడు నీకు నా ప్రాణం ఇస్తాను నీకోసమని. ఏమంటాడు? సరే అంటాడు. సర్లే అయితే నేను వస్తాను రేపు పొద్దున హాస్పిటల్కి, నీకు రక్తం ఇస్తానులే నేను, ఎక్కిద్దాం అంటాడు. ఇప్పుడు రెండో మెసేజ్ పెట్టు నువ్వు. ఏమని? రక్తం అంటే 2-3 బాటిల్ కాదంట, 6 లీటర్లు రక్తం ఎక్కించాలంట, నాకు అసలు లేదంటే చచ్చిపోతాను అంది డాక్టర్ అమ్మ అని పెట్టి మెసేజ్. ఎన్ని లీటర్లు? 6 లీటర్లు. ఒక మనిషి ఆరోగ్యవంతుడిగా ఉన్న మనిషి ఒంట్లో ఉండాల్సిన రక్తం ఎంత? 6 లీటర్లు. ఇప్పుడు 6 లీటర్లు ఆడి ఒంట్లో మొత్తం నీకు ఎక్కిచ్చావనుకో, నువ్వు బ్రతుకుతో వాడేమవుతాడు? చచ్చూరుకుంటాడు. ఇప్పుడు తర్వాత మెసేజ్ పెడతాడా? పెట్టడు. నువ్వు ఫోన్ చేసినా కానీ నువ్వు సంప్రదిస్తున్న నెంబరు ప్రస్తుతము చేరుకోలేకపోతుంది, అందుబాటులో లేదు అని వస్తుంది మెసేజ్. ఎందుకని? ఆడికి అర్థమైంది 6 లీటర్ల రక్తం నేను ఇస్తే నువ్వు బ్రతుకుతో నేను చేస్తానే బాబు అనుకుంటాడు. అవునా? ఇది మానవుని నైజం. అదే మెసేజ్ నువ్వు ప్రభువుకు పెట్టు. ప్రభువా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా, నీ ప్రాణం కంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా, నా ప్రాణం పాతాళంలోనికి వెళ్ళిపోయిందయ్యా, నా ప్రాణానికి నెమ్మది లేదయ్యా, నా ప్రాణం బంధించబడిపోయింది ప్రభువా, నా ప్రాణము మరి కృంగిపోయిందయ్యా, నా ప్రాణము ఇక పోయి చచ్చిపోయే స్థితిలోనికి వెళ్ళిపోతున్నాను ప్రభువా అని ఒక మెసేజ్ పెట్టు. 6 లీటర్లు రక్తం ఎక్కించాలంట ప్రభువా, డాక్టర్ అమ్మ చెప్పింది అని ఒక మెసేజ్ పెట్టు ప్రభువుకి ప్రార్థనలో. అప్పుడు ప్రభు ఏమంటాడు? రిప్లై మెసేజ్ వస్తుంది. ఏమని? బిడా, 6 లీటర్ల రక్తం కాదు, నా ఆఖరి రక్త బొట్టు వరకు కూడా నీ కొరకు నేనేం చేస్తాను? ధారపోస్తానంటాడు. ఇది ప్రభు ప్రేమ. అంతగా మన కొరకు తన ప్రాణాన్ని పెట్టినటువంటి ప్రాణప్రియుడు ప్రభు తప్ప మరొకడు వేరే ఎవరెవ్వరు కూడా లేనే లే. అందుకే అంటది షూలామిత్ ఏమని? హీ ఈజ్ మై బిలవ్డ్, అతడు నా ప్రియుడు, అతడు నా ప్రాణప్రియుడు అని ప్రభువుని సంబోధించడానికి కలిగిన కారణం ఏంటి? షూలామితి ప్రాణానికి బదులుగా ప్రభు తన ప్రాణమిచ్చి షూలామితిని కాపాడాడు. అందుకు చెప్పింది షూలామితి, హీ ఈజ్ మై బిలవ్డ్ అని. కాబట్టి ఉదయకాల సమయంలో మన ప్రాణానికి ప్రభు ప్రాణమిచ్చి తన ఆఖరి రక్తబొట్టు వరకు మన కొరకు ధారపోసి ఈ రోజున మన ప్రాణాన్ని బ్రతికించిన హేతువును బట్టి ప్రాణం ఉన్నవారమైతే ఆ ప్రాణముతో నీవు నేనేం చేయాలి? ప్రభువుని ఆరాధించాలా, ప్రభువుని మహిమపరచాలా, ప్రభువుని ఘనపరచాలా. ముగింపులో ఒక మాట చదువుకుని మనం ముగించుకుందాం. అందరం కలిసి చదువుదామా? 49వ కీర్తన 9వ వచనం. 49వ కీర్తన 9వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం.
477 పేజీ. వారి ప్రాణ విమోచన క్రయధనము బహు గొప్పది, ఆ రుణము తీరక ఎప్పటికీ అది. చూడండి, నీ ప్రాణాన్ని విమోచించడానికి కొరకు ఆయన ప్రాణాన్ని ధారపోసి వెల చెల్లించాడే, ఆ వెలంట ఎంతో తెలిస్తే ఎంతో కొంత తీసుకెళ్ళి మనం ఆ చందా డబ్బాలో వేసి అమ్మయ్య నా రుణం తీర్చేసుకున్నానులే అనుకుంటాం మనం కదా. అందుకని అక్కడ రాశాడు, నువ్వు ఎంత చెల్లించినా కూడా నీ ప్రాణం బ్రతికించడానికి ప్రభు ఇచ్చిన ప్రాణము విలువ, ఆ రుణము అది ఆ క్రయధనము బహు గొప్పదట, ఆ రుణము తీరక ఎప్పటికీ అట్లు ఉండాల్సింది. అంత వెలగట్టలేనటువంటి ప్రాణాన్ని మన కొరకు బలిగా అర్పించి ఈ రోజున మనల్ని విమోచించి మన ప్రాణానికి నెమ్మదినిచ్చి, ఈ ప్రాణం ఇంకా బ్రతికుండి మట్టిలో బోలా ఇంకా ఈ ప్రాణంతో ప్రభుని ఆరాధించే ధన్యత ఇచ్చిన, ఊపిరిచ్చిన, జీవితాన్ని ఇచ్చిన, జీవమిచ్చిన హేతువును బట్టి మౌనంగా ఉండకూడదు. కానీ ఆ ప్రాణంతో మనం ప్రభుని గనపరచవలసిన వారమై ఉన్నాం. ప్రభుని ఆరాధన చేద్దాం. తర్వాత